పూర్వం ఒక వ్యక్తి అత్యంత దుఃఖంతో ఏడుస్తూ ఒక గురువు వద్దకు చేరుకొని, గురుదేవా, నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నేను నా భార్య పిల్లలను కూడా సంతోషంగా ఉంచలేకపోతున్నాను. నా జీవితంలో అన్నీ నాకు దూరమవుతున్నాయి. సంతోషం లేదు, సుఖం లేదు, బంధువులు కూడా నన్ను పట్టించుకోవడం లేదు. నేను ఏ పనిని చేసినా నాకు నష్టమే జరుగుతుంది. నా జీవితం మీద నాకు పూర్తిగా విరక్తి వచ్చేసింది. ఇక నేను నా జీవితాన్ని జీవించాలనుకోవడం లేదు. నేను మరణించాలనుకుంటున్నాను. మీ గొప్పతనం గురించి నేను చాలా విన్నాను. అందుకే మిమ్మల్ని ఒక్కసారి కలిసి నా సమస్యను చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మీరు నా సమస్యల నుండి బయటపడే మార్గం చూపించగలరా? నా ఈ జీవితాన్ని మార్చే ఏమైనా విషయాలు మీరు చెప్పగలరా? నేను ఎక్కువగా చదువుకోలేదు. నాకు ఏమైనా చెప్పాలంటే సాధారణ భాషలోనే వివరించే ప్రయత్నం చేయండి. దయచేసి నన్ను ఈ దుఃఖమైన జీవితం నుండి విముక్తి కలిగించండి అని అంటాడు. అప్పుడు ఆ గురువు ఒక నవ్వు నవ్వి, నాయనా, నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను. కానీ దానికి ప్రతిగా నువ్వు కూడా నాకు ఒక సహాయం చెయ్యాలి అంటూ ఆ ఆశ్రమానికి ముందు ఉన్న ఒక కొండను చూపిస్తూ, నాయనా, నువ్వు ఆ కొండను బాగా చూడు. ఆ కొండపైన ఒక అందమైన గుడి ఉంటుంది. ఆ గుడి ముందు ఉన్న ఖాళీ స్థలంలో కొన్ని చీమలు ఒక గూడును నిర్మించుకొని నివాసం ఉంటున్నాయి. ఆ చీమలు ఆ గుడికి వచ్చే భక్తులను కుడుతూ అక్కడ నేలను మొత్తం పాడు చేస్తూ అందరికీ చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఆ చీమలు అక్కడ నేలను పాడు చేయడం వల్ల అక్కడ ఒక్క చెట్టు కూడా పెరగడం లేదు. నాయనా, నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, నేను నీకు 7 రోజుల సమయం ఇస్తున్నాను. నువ్వు 7 రోజుల వరకు ప్రతిరోజు ఆ గుడికి వెళ్ళు. ఆ గుడికి వెళ్ళి ఆ చీమలు పెట్టిన పుట్టలను పూర్తిగా నాశనం చేయాలి. ఒక్క పుట్ట కూడా అక్కడ మిగలకూడదు. అన్ని చీమలు ఆ గుడిని విడిచి వెళ్ళిపోవాలి. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకో, ఒక్క చీమకు కూడా ప్రాణహాని జరగకూడదు. నువ్వు ఈ పనిని పూర్తి చేసి నా వద్దకు వస్తే నేను నీకు తప్పకుండా నీ సమస్యలకు పరిష్కారం చెబుతాను అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతనికి ఏమీ అర్థమే కావడం లేదు. గురువుగారు నాకు ఈ పనిని ఎందుకు చేయమన్నారో? అలా చేస్తే నేను ఆ చీమలకు అన్యాయం చేసినట్టే కదా. వాటి నివాసం కూల్చివేయమన్నాడు. అవి చాలా చిన్న చీమలు, ఎంతో కష్టపడి తమ గూడును నిర్మించుకుంటాయి. అలాంటి వాటిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. కానీ గురువుగారు ఆ పనినే చేయమన్నారు. నేను ఆయన చెప్పిన పనిని చేస్తేనే ఆయన నా సమస్యలకు పరిష్కారం చూపిస్తారు అంటూ తన ఇంటికి చేరుకున్నాడు. ఇక అతను మరుసటి రోజు ఉదయాన్నే ఆ కొండపైకి చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్న అతనికి ఒక విషయం కనిపించింది. వేల కొలది చీమలు ఆహారం సమకూర్చుకునే పనిలో ఉన్నాయి. అవి ఆహారాన్ని తీసుకువెళ్లి పుట్టలో దాచిపెడుతున్నాయి. అది చూసి అతనికి చాలా జాలి కలిగింది. ఇంత కష్టపడి అవి తమ ఇంటిని నిర్మించుకుంటున్నాయి. నేను వాటి గూడును కూల్చేస్తే వాటికి ఎంత బాధ కలుగుతుందో అని అంటూనే ఆ చీమల పుట్టలను కూల్చేయడం మొదలుపెట్టాడు. అన్ని చీమలు అటు ఇటు పరిగెడుతున్నాయి. ఇప్పటి వరకు క్రమపద్ధతిలో నడిచిన ఆ చీమలు ఇప్పుడు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చిందర వందరగా వేగంగా పరిగెడుతున్నాయి. అలా కొద్దిసేపట్లోనే ఆ చీమల పుట్ట పూర్తిగా నేలమట్టమయ్యింది. ఇప్పుడు అక్కడ ఒక్క చీమ కూడా లేదు. అన్నీ అక్కడ నుండి పారిపోయాయి. ఇక ఆ వ్యక్తి చాలా బాధతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన ఆ వ్యక్తికి ప్రశాంతత లేదు. తాను చేసిన దానికి పశ్చాత్తాపపడుతున్నాడు. ఇక రాత్రి పడుకునే ముందు ఇలా ఆలోచిస్తున్నాడు, అయ్యో పాపం, ఇప్పుడు ఆ చీమలకు ఇల్లే లేదు. నేను రేపు వెళ్ళినా ఏం ప్రయోజనం? అక్కడ ఒక్క చీమ కూడా ఉండదు. అయినా గురువుగారు 7 రోజులు వెళ్ళమన్నాడు కదా. నేనైతే 7 రోజులు వెళ్ళి చూస్తాను అని అనుకుంటాడు. మరునాడు ఉదయాన్నే మళ్ళీ ఆ కొండ మీదకు చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్న అతనికి ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కనిపించింది. తాను నిన్న ఎక్కడైతే చీమల పుట్టను కూల్చేశాడో అదే స్థలంలో ఆ చీమలు తమ నివాసాన్ని మళ్ళీ నిర్మించుకున్నాయి. మళ్ళీ ఆహారాన్ని సమకూర్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇదంతా చూసిన ఆ వ్యక్తి మళ్ళీ ఆ చీమల పుట్టను కూల్చడం మొదలుపెట్టాడు. మళ్ళీ అన్ని చీమలు అటు ఇటు పారిపోయాయి. మొత్తం కూల్చిన తరువాత ఆ వ్యక్తి నీటిని తీసుకువచ్చి ఆ స్థలం మొత్తాన్ని నీటితో తడిపి, ఇక ఆ చీమలు ఎలా ఇక్కడ తమ గూడును నిర్మించుకుంటాయో చూస్తాను అంటూ అక్కడ నుండి తన ఇంటికి చేరుకున్నాడు.
ఆ వ్యక్తి రాత్రి తన ఇంటి ముందు కూర్చొని ఇలా ఆలోచిస్తున్నాడు, అసలు ఆ గురువు నాతో ఇలాంటి పని ఎందుకు చేయిస్తున్నాడు? ఆ గురువు చాలా గొప్పవాడు, ధర్మాత్ముడు. అలాంటి వ్యక్తి ఇంత దయలేని పనిని నాతో ఎందుకు చేయిస్తున్నాడు? ఏది ఏమైనా నా సమస్యకు పరిష్కారం తెలుసుకోవడం నాకు ముఖ్యం. ఆయన చెప్పిన పనిని నేను చేస్తేనే కదా నాకు ఆయన పరిష్కారం చూపిస్తాడు అని అనుకున్నాడు. మరునాడు ఉదయాన్నే ఆ కొండపైకి చేరుకున్నాడు. ఈరోజు అక్కడ ఒక్క చీమ లేదు, చీమల గూడు లేదు. అది చూసి అతనికి చాలా ఆనందం కలిగింది. ఇక గురువు చెప్పిన పని పూర్తయింది అని అనుకున్నాడు. ఇక ప్రతిరోజు ఇక్కడకు రావలసిన అవసరం లేదు. అన్ని చీమలు ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయినట్టుగా ఉన్నాయి. గురువుగారు 7 రోజులు వెళ్ళమన్నారు, కానీ ఇక్కడ 3 రోజులకే పని పూర్తయింది. రేపటి నుండి ఇక్కడకు రావలసిన అవసరం లేదు. నేరుగా గురువు వద్దకే వెళ్ళి ఈ విషయం చెబుతాను అంటూ అక్కడ నుండి వెనుదిరిగాడు. అలా తిరిగి వెళ్తున్న అతనికి అదే కొండపైన మరో కొత్త ప్రదేశంలో ఒక కొత్త చీమల పుట్ట కనిపించింది. అప్పుడు అతనికి అర్థమయ్యింది, అక్కడ వాటి గూడును కూల్చినందుకు అన్ని చీమలు కలిసి కొద్ది దూరంలోనే మరో ఇంటిని నిర్మించుకున్నాయి. అందుకే గురువుగారు 7 రోజుల సమయం ఇచ్చారు అంటూ ఆ కొత్త చీమల గూడును కూడా ఏ చీమకు హాని చేయకుండా మొత్తం కూల్చేశాడు. ఆ చీమలు అక్కడ నుండి కూడా వెళ్ళిపోయాయి. అంత కష్టపడుతున్న చీమలను చూసిన అతని మనస్సు చలించిపోయింది. నా పరిస్థితే బాగాలేదు, మళ్ళీ నేను ఇంతటి దుష్టమైన పనిని చేస్తున్నాను. నేను వాటికి సహాయం చేయవలసింది, కానీ నేనే వాటికి హాని చేస్తున్నాను. నేను ఆ చీమలు జీవించకుండా అడ్డుపడుతున్నాను. నేను మహాపాపిని. ఆ చీమలకు చాలా నష్టం కలిగిస్తున్నాను. ఇక దీనికి నేను ఫలితం అనుభవించవలసిందే అంటూ బాధతో తన ఇంటికి చేరుకున్నాడు. అలా బాధతోనే ఆ రాత్రి నిద్రపోతాడు. మరునాడు మళ్ళీ ఆ కొండపైకి చేరుకున్నాడు. అతనికి తాను మొదటగా కూల్చిన ఆ చీమల పుట్ట స్థానంలోనే ఈసారి అంతకన్నా పెద్ద చీమల పుట్ట కనిపించింది. ఇంతకు ముందు కన్నా ఎక్కువగా అక్కడ చీమలు ఆహారాన్ని తీసుకువెళ్ళి ఆ పుట్టలోనే పెడుతున్నాయి. అది చూసి అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఇవి మామూలు చీమలు కావు. నేను ఇన్నిసార్లు వీటిని ఇక్కడ నుండి పంపించే ప్రయత్నం చేసినా ఇవి మొండిగా ప్రవర్తిస్తూ ఇక్కడే తమ ఇంటిని నిర్మించుకుంటున్నాయి. వీటికి అర్థం కావడం లేదా నేను వీటిని ఇక్కడ ఉండనివ్వనని? అంత చిన్న చీమలు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాయి అని అనుకున్నాడు. ఇక అతని ఓపిక నశించింది. ఇక ఆ చీమలపై విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలోనే ఆ చీమల పుట్టను కాలుతో తొక్కుతూ మొత్తం కూల్చేశాడు. కాలుతో తొక్కడం వల్ల ఆ చీమలు ఆ కాళ్ల కింద పడి అక్కడే మరణించాయి. ఇక మిగతా చీమలు అక్కడ నుండి వెళ్ళిపోయాయి. అలా కొద్దిసేపటి తరువాత చనిపోయిన చీమలను చూసి అతనికి కోపం పూర్తిగా తగ్గిపోయింది. అసలు నేనేం చేస్తున్నాను? నాకు ఈ చీమలకు సంబంధమేమిటి? ఏ కారణం లేకుండా నా స్వార్థం కోసం అమాయకపు చీమలను చంపేశాను. వాటి మనస్సుకు ఎంత బాధ కలిగి ఉండవచ్చు అని అనుకున్నాడు. అతనికి పశ్చాత్తాపం కలిగింది. ఏడుస్తూ తన ఇంటికి చేరుకున్నాడు. ఇక రాత్రి పడుకునే సమయంలో ఇలా ఆలోచిస్తున్నాడు, ఏది ఏమైనా కాని నా స్వార్థం కోసం ఇక నేను ఆ చీమలను బాధ పెట్టలేను. నా సమస్యకు గురువుగారు పరిష్కారం చెప్పకపోయినా పర్వాలేదు. నేను మాత్రం ఆ చీమలను ఏమీ అనను. వాటి ఇల్లును ఇక నుంచి నేను కూల్చను అని అనుకున్నాడు. ఇక మరునాడు ఉదయాన్నే ఆ చీమల కోసం తన ఇంట్లో నుండి కొద్దిగా పిండిని తీసుకొని ఆ కొండపైకి చేరుకున్నాడు. ఇప్పుడు అతనిలో ఆ చీమలపై జాలి, ప్రేమ ఉన్నాయి. వాటికి సహాయం చేయాలనుకున్నాడు. ఈ రోజు కూడా ఆ చీమలు మరో కొత్త ఇంటిని కడుతున్నాయి. ఎంతో ప్రేమతో వాటికి తాను తెచ్చిన పిండిని ఆహారంగా ఇస్తాడు. అలా అతను మిగిలిన 3 రోజులు అలానే చేస్తాడు. ప్రతిరోజు వాటికి ఆహారం అందిస్తూ సహాయం చేస్తున్నాడు. ఇక 7 రోజుల తరువాత ఆ వ్యక్తి గురువు వద్దకు చేరుకొని గురువుగారికి నమస్కరించి, గురుదేవా, నన్ను క్షమించండి. నేను ఆ చీమల పుట్టను కూల్చడానికి చాలా ప్రయత్నాలు చేశాను. 4 సార్లు ఆ చీమల ఇంటిని కూల్చేశాను. కానీ అవి మళ్ళీ నిర్మించుకుంటున్నాయి. నేను మీరు చెప్పినట్టుగా చేయలేకపోయాను. ఇక నేను మీ పనిని చేయలేదు కాబట్టి మీరు నాకు పరిష్కారం కూడా చెప్పరు. కానీ నాకు దాని గురించి బాధ లేదు. నేను చేసిన పని నాకు సరైనదిగా నాకు అనిపించింది. ఇక ఇక్కడ నుండి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు,
నాయనా ఎక్కడికి వెళ్తావు? ఒక్క విషయం నాకు చెప్పు. అసలు నువ్వు ఆ చీమల పుట్టను ఎందుకు కూల్చలేకపోయావు? ఆ చీమలైతే చాలా చిన్నవి కదా, నువ్వైతే ఇంత పెద్దవాడివి, కానీ నువ్వు అంత చిన్న చీమల పుట్టను ఎందుకు కూల్చలేకపోయావు? ఏమైంది నీ శక్తి, ఏమైంది నీ బాహుబలం అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురుదేవా, నేను ఆ చీమల పుట్టను కూల్చేశాను. ఒక్కసారి కాదు, 4 సార్లు కూల్చేశాను. అయినా కూడా ఆ చీమలు మళ్ళీ కొత్త ఇంటిని నిర్మించుకుంటూనే ఉన్నాయి. ఒకసారి కోపంతో కూల్చివేస్తున్నప్పుడు కొన్ని చీమలు నా కాలు కింద పడి మరణించాయి. అదే రోజు నాకు అనిపించింది, అసలు ఈ చీమలకు నేనెందుకు హాని చేస్తున్నాను, ఎందుకు వాటిని అంతగా కష్టపెడుతున్నాను అనే పశ్చాత్తాపం నాకు కలిగింది. ఇక ఆ రోజు నుండి వాటికి హాని చేయడం మానేసి సహాయం చేయడం మొదలుపెట్టాను అని అంటాడు. ఆ మాటలు విన్న గురువు, నాయనా, ఇదే కదా నువ్వు ఆ చీమల నుండి నేర్చుకోవలసింది. ఒక చిన్న చీమ జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిస్తుంది. నిజానికి నేను ఆ చీమల పుట్టను కూల్చడానికి నిన్ను అక్కడికి పంపలేదు. వాటిని చూసి నువ్వు 2 విషయాలు నేర్చుకుంటావని నిన్ను అక్కడికి పంపించాను. మరి నువ్వు వాటి నుండి ఏం తెలుసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు మొదటి నుండి జరిగిన మొత్తం విషయాలను పూసగుచ్చినట్లుగా గురువుగారికి చెప్పేశాడు. మొత్తం విన్న గురువుగారు, నాయనా, నువ్వు ఈ చీమల నుండి నేర్చుకోవలసిన మొదటి విషయం, నాయనా, నువ్వు వాటి ఇంటిని ఎన్నోసార్లు కూల్చే ప్రయత్నం చేశావు, వాటిని చెదరగొట్టే ప్రయత్నము చేశావు. కానీ నువ్వు కూల్చేసిన ప్రతిసారి రెట్టింపు వేగంతో కొత్త నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అవి ఎప్పుడూ ఓటమిని ఒప్పుకొని దూరంగా పారిపోలేదు. ఒకవేళ అవి ఓటమిని ఒప్పుకొని ఉంటే మరుసటి రోజు అక్కడ కనిపించేవి కావు. నువ్వు 100 సార్లు వాటి ఇంటిని కూల్చేసినా మళ్ళీ అవి తమ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి, ఓటమిని ఒప్పుకోవు. కానీ మానవుడు 1-2 సార్లు ప్రయత్నించి ప్రయత్నం సఫలం కాకపోతే నిరాశ చెంది, ఇక నా జీవితం ఇంతే, నేను ఏం చేయలేకపోతున్నాను, నా వల్ల ఏమీ కావడం లేదు అంటూ ప్రయత్నం చేయడమే మానేస్తాడు. ఇక మరికొంతమంది జీవితంపై విరక్తి కలిగి తమ జీవితాన్ని ముగించాలని ఆత్మహత్య చేసుకుంటారు. అసలు బలవంతంగా మరణించే హక్కు మానవునికి లేనేలేదు. నాయనా, నువ్వు జంతువులను బాగా గమనించు. అవి ఎప్పుడూ కూడా ఎంత కష్టం కలిగినా ఆత్మహత్య చేసుకోవు. ఏ జంతువైనా సహజంగానే మరణిస్తుంది తప్ప బలవంతంగా తన ప్రాణాలు తీసుకోదు. నువ్వు ఎప్పుడైనా విన్నావా ఒక జంతువు ఆత్మహత్య చేసుకున్నట్లుగా? ఎంత కష్టం వచ్చినా, ఎంత ఆకలి బాధ కలిగినా వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ పరిస్థితులతో పోరాడుతుంది తప్ప కష్టాలు వచ్చాయని తన జీవితాన్ని ముగించుకోదు. కానీ మానవులకు చిన్న కష్టం కలిగినా వారి ముందు ఉండే ఏకైక పరిష్కారం బలవంతపు మరణం. కర్మలు చేయడం మానవ ధర్మం. మానవుడు కర్మలు చేస్తూనే ఉండాలి, ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఓటమిని ఒప్పుకోవద్దు. మరణించిన తరువాత నీ చేతులలో ఏమీ ఉండదు. మరి జీవించి ఉన్నప్పుడు నీ ప్రయత్నాలు నువ్వు చేయాలి కదా. ఒక ప్రయత్నం విఫలమైతే మరో కొత్త ఆలోచనతో కొత్త ప్రయత్నం మొదలుపెట్టు. ఆ చీమల నుండి నువ్వు నేర్చుకోవలసింది ఇదే. అంత చిన్న చీమలు అంత పెద్దవాడివైన నిన్నే ఓడించాయి. ఎందుకంటే ఆ చీమల సంకల్పం చాలా గొప్పది. ఇక ఆ చీమల నుండి నేర్చుకోవలసిన 2వ విషయం, నాయనా, మన పైన ఏదైనా చెడు సమయం వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది, ఇక జీవితాంతం ఇలాగే ఉంటుంది, నా జీవితంలో ఏమీ మారదు అని అనుకుంటారు. కానీ అలా జరగదు. ప్రతిసారి మనకు ఈ ప్రకృతి, ఈ సమాజం అనుకూలంగా లేకపోయినా మనం మన ప్రయత్నాలు మాత్రం ఆపకూడదు. ఇలా ఎన్ని రోజులు జరుగుతుంది? మనం ఓడిపోయిన ప్రతిసారి కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో మన ప్రయత్నాలు మొదలు పెడితే అది చూసిన ఈ సమాజం, ఈ ప్రకృతి కూడా మన ముందు తల వంచి నిలబడుతుంది. వారికి కూడా మనం చేసే ప్రయత్నాలు చూసి దయ కలుగుతుంది. ఇక అప్పటి నుండి ఈ ప్రకృతి మనకు కావలసినవన్నీ ఇస్తుంది. నాయనా, నువ్వే చూశావు కదా, నువ్వు ముందు ఆ చీమలకు హాని చేయాలని చూశావు. కానీ అవి చేసే ప్రయత్నాలకు, వాటి కష్టాన్ని చూసి నీకు వాటిపై దయ కలిగింది. హాని చేయడానికి వెళ్ళిన నువ్వే వాటికి సహాయం చేశావు. అందుకే నువ్వు కూడా ఎల్లప్పుడూ నిరాశ చెందకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండు. ఏదో ఒక రోజున పరిస్థితులు నీకు తలవంచి నీకు అనుకూలంగా మారుతాయి. అందుకే ప్రతి మానవుడు ఈ 2 విషయాలను జీవితంలో ఎప్పుడూ మరచిపోవద్దు. మానవుడి మొదటి ధర్మం కర్మలు చేయడం, ధర్మబద్ధంగా తన ప్రయత్నాలు చేయడం. ఈ 2 విషయాలు ఎవరైతే బాగా గుర్తుంచుకొని ఆచరిస్తారో వారు జీవితంలో ఎప్పుడూ కూడా ఓడిపోరు.
చూశారు కదా, మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.